ఈపీఎంసెట్ 2025 24th మే షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ అనేది ఈ యొక్క వీడియోలో మనమైతే చూద్దామండి. అలానే ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకు ఈ యొక్క పేపర్ అనేది ఎలా అనిపించింది, అండ్ మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి, నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి, నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి కూడా ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. ప్రీవియస్ షిఫ్ట్ వాళ్ళు రాసిన వాళ్ళు చూస్తారు, నెక్స్ట్ డే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ డే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రోజు ఏ షిఫ్ట్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఒకవేళ కలవచ్చు కాబట్టి ఇద్దరిది ఒకే సెంటర్ ఒకే షిఫ్ట్ అయితే కనుక ఇంకా అలా కొంచెం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం పేపర్ అనాలిసిస్కి అయితే వద్దామండి. ఇక్కడ వచ్చేసి అండ్ సబ్జెక్ట్ వైజ్గా వద్దాం. అండ్ మ్యాథ్స్ ఎలా వచ్చింది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఎలా వచ్చింది అనేది కూడా మనం అయితే మాట్లాడుకుందాం. మ్యాథ్స్ వచ్చేసి ఒక 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ లోపు కొంచెం ఈజీగా అయితే వచ్చాయన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడరేట్గా అయితే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఒక 20 నుంచి ఒక 30 క్వశ్చన్స్ లోపు మోడరేట్గా ఉన్నాయన్నారు. నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్గా అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయని కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, అవి కూడా మీరైతే తెలుసుకోండి. ఒక డిఫికల్ట్గా వచ్చేసి ఒక 30 to 40 క్వశ్చన్స్ దాకా అయితే ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఎక్కువ స్కోరింగ్ అనేది చేయలేకపోయాం. అండ్ ప్రీవియస్ షిఫ్ట్లో కూడా ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ మ్యాథ్స్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఏపీ వాళ్ళకనే కాదు టీఎస్లో కూడా సేమ్ ఇలానే ఉంది. అండ్ మ్యాథ్స్ వచ్చేసి లెంతియెస్ట్గాను డిఫికల్ట్గా అడగడం జరిగింది. ఈసారి ఏంటో మరి కొంచెం చూడాలి, మరి ఎన్ని షిఫ్ట్లు అయితే కనుక మనకు ఫైనల్ అయితే అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ వచ్చేసి ఇంటిగ్రేషన్, ఎక్కువ మనకి క్యాలిక్యులస్ పార్ట్ నుంచి అయితే అడుగుతున్నారనమాట. క్యాలిక్యులస్ నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రా మీరైతే ప్రిపేర్ అవ్వండి, వీటి నుంచి ఎక్కువ స్కోరింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు నెక్స్ట్ డే వాళ్ళు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో కెమిస్ట్రీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్కి రండి, నెక్స్ట్ ఫిజిక్స్ చేయండి. లేదు మ్యాథ్స్ డిఫికల్ట్గా వచ్చి ఫిజిక్స్ కొంచెం ఈజీగా వస్తే ఫిజిక్స్ చేయండి, సెకండ్ ఆప్షన్. అలా ప్రయారిటీ అనేది పెట్టుకోండి. అండ్ వెళ్ళగానే ఒక 10-20 మినిట్స్ అనేది పేపర్ మొత్తం చూడగానే క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి ఏ సబ్జెక్ట్ నుంచి అని మీకైతే అర్థమవుతుంది కాబట్టి. అండ్ మెయిన్ బేసిక్స్ అనేవి ఎవరికైతే స్ట్రాంగ్ అయితే ఉంటాయో కాన్సెప్ట్స్, నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్, ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగినా కూడా కొంచెం మనం ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఈ యొక్క బేసిక్స్ అనేవి లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టు ఎలా పడితే అలా చేసేటవను టైం వేస్ట్ చేసుకొని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సరిగ్గా రాయలేదని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు. అండ్ వీటిలో వచ్చేసి మనకి ఎక్కువ మ్యాథ్స్ అయితే చెప్పాను కదండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రేషన్ పార్ట్ అయితే చూసుకోండి, క్యాల్కులస్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్, సర్కిల్స్, ప్రాబబిలిటీ, ఫంక్షన్స్, ఈ యొక్క చాప్టర్స్ అనేవి ఎక్కువ మీరైతే చూసుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్ కావచ్చు, నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్, ట్రిగ్నోమెట్రిక్ నుంచి. అండ్ ట్రిగ్నోమెట్రిక్ నుంచి అవి మీకైతే కొంచెం డిఫికల్ట్గా అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. అవి కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఈ వాల్యూస్ అన్నీ కూడా మీకు అయితే గుర్తుండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్ ఎలా వచ్చిందనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫిజిక్స్ కొంచెం మోడరేట్ డిఫికల్ట్గా వెళ్ళిందని కూడా చెప్తా ఉన్నారు. మోడరేట్ డిఫికల్ట్గా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, అవన్నీ కూడా మీరైతే చూడండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా వీళ్ళైతే చెప్తారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో మనకి ఎక్కువ హై వెయిట్ చాప్టర్స్ ఏమున్నాయంటే ఇక్కడ వచ్చేసి కరెంట్, ఎలక్ట్రిసిటీ, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఆసిలేషన్స్, సెమీ కండక్టర్స్, నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కావచ్చు, థర్మోడైనమిక్స్ కావచ్చు, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, యాటమ్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇవాళ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగిందని కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ విషయానికి అయితే వద్దాం మనం. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి ఈజీగానే వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. కెమిస్ట్రీలోనే ఎక్కువ స్కోరింగ్ అనేది చేసాం. అండ్ వీటి నుంచి మనకి ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక 20 క్వశ్చన్స్ దాకా అయితే ఈజీగానే ఉంటున్నాయి. అండ్ 15 to 20 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటున్నాయి. మిగతా కొన్ని మోడరేట్, కొన్ని డిఫికల్ట్గా వెళ్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. అండ్ కెమిస్ట్రీలో కూడా సేమ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి చూసుకోండి, మీకైతే
సరిపోతుందన్నమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్, బయోమాలిక్యూల్స్, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ బాండింగ్, నెక్స్ట్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్, సొల్యూషన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, వీటి నుంచి నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ చూసుకోండి. నెక్స్ట్ రియాక్షన్స్ కూడా మీరైతే చూసుకోండి. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు కొంచెం ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క పేపర్ అనేది. అండ్ ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కాబట్టి అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ డే ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరైతే చెక్ చేసుకోండి. చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే కెమిస్ట్రీ అటెంప్ట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ లేదంటే ఫిజిక్స్ విషయానికి వస్తే ఇలా మీరు ఆర్డరింగ్ ఇచ్చుకొని నెంబరింగ్ ఇచ్చుకొని మీరైతే అటెంప్ట్ అనేది చేయండి. అంతేగాని వెళ్ళగానే మ్యాథ్స్ పెట్టుకొని అవన్నీ కూడా ఏం రాలేదని చెప్పేసి రోజు ఎగ్జామ్ సరిగ్గా రాస్తాను లేదని చెప్పేసి ఇంకా వాటి గురించి ఆలోచించేసి టైం అంతా వేస్ట్ చేసేసి అండ్ సరిగ్గా ఎగ్జామ్ అనేది రాయకుండా వస్తున్నారు చాలామంది. అందుకని చెప్పేసి మీరు ఈ యొక్క మిస్టేక్స్ అనేవి చేయకండి. అండ్ పేపర్ ఎలా వచ్చినా కూడా మీకు వచ్చినవన్నీ అటెంప్ట్ చేసుకొని అండ్ ఎగ్జామ్ అయ్యే టైంకి టైం చేసుకొని అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకొని రండి. మీ యొక్క షిఫ్ట్ అనేది హార్డ్ డిఫికల్ట్ అయితే కనుక మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి బాధపడకండి. ఎందుకంటే మీకు తర్వాత మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ డే 4 షిఫ్ట్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం ఏ షిఫ్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనకైతే ఆ రోజు తెలుస్తుంది కాబట్టి. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉన్నాడు. ఓకే గైస్, థ్యాంక్ యూ.